వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం జూబ్లీ క్లబ్ లో 3 టౌన్ కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన మీడియా సమావేశంలో 3 టౌన్ ఏరియా కాంగ్రెస్ కోఆర్డినేటర్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఖమ్మం నగరాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, LOC, CMRF ద్వారా వేలాది మంది లబ్ధిదారులకు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు. భూగర్భ డ్రైనేజీ, స్మార్ట్ వాటర్ డ్రైన్లు, మున్నేరు ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులు, కేబుల్ బ్రిడ్జి, రింగ్ రోడ్డు, ప్రధాన రహదారుల అభివృద్ధి వంటి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా, కిల్లాను పర్యాటక కేంద్రంగా, వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను ఈకో పార్క్ గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అమృత్ నిధులతో 220 కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ, క్రీడా ప్రాంగణాలు, జిల్లా కోర్టు తదితర అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తిలక్ స్పష్టం చేశారు. ఖమ్మం అభివృద్ధిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక పాత్ర పోషిస్తున్నారని, అభివృద్ధికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అని తిలక్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, AMC మార్కెట్ వైస్ చైర్మన్, DCC నగర కార్యవర్గ సభ్యులు, OBC సెల్ నాయకులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆ పేరు మనందరికీ చిరపరిచయం. ఆ పేరు మనందరికీ చిరపరిస్తాం. తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే అభివృద్ధికి, సంక్షేమానికి, మౌలిక వసతులకు పెట్టింది పేరు. వారు ఒక బ్రాండ్ ఇమేజ్ తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు అంటేనే. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ గ్రామంలో కానివ్వండి, ఏ నగరంలో కానివ్వండి, ఏ జిల్లాలో కానివ్వండి, వారు చేసినటువంటి అభివృద్ధి, వారు చేసినటువంటి సంక్షేమం, వారు కల్పించినటువంటి మౌలిక వసతుల రూపకల్పన 2 ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడి పోయినా కూడా మనకు కనపడుతూనే ఉంటుంది. అభివృద్ధి అంటేనే తుమ్మల నాగేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అంటేనే అభివృద్ధి. మనం ఒక బ్రాండ్ ఇమేజ్ కోసం ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క పేరు చెప్పుకుంటాం. మనం షూస్, మనం మంచి షూస్ ఏంటంటే రీబాక్ షూస్ అని చెప్పుకుంటాం మనం. అదేవిధంగా మంచి కళ్ళజోళ్ళు అంటే రేబాన్ కళ్ళజోళ్ళు అని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా మామిడి పళ్ళల్లో ఏదంటే బంగినపల్లి మామిడి పండు అని చెప్పుకుంటాం. అదేవిధంగా లడ్డూలు ఎక్కడంటే బందర్ లడ్డు అంటాం. అదేవిధంగా దానికి ఒక పేరు మీద ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది ఉంటుంది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, మౌలిక వసతులు కానివ్వండి, వారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ముందుగా వాళ్ళు ఎక్కడ ప్రాతినిధ్యం వహించినప్పటికీ, అంటే సత్తుపల్లి కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, పాలేరు కానివ్వండి, ఏ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా మంత్రి ముఖ్యంగా దృష్టి పెట్టేది ఏంటంటే నీటి వసతుల మీద. నీరు ఎక్కడైతే పారుతుందో, నీరు ఎక్కడైతే ప్రవహిస్తుందో, నీరు ఎక్కడికైతే అందుతుందో, అంటే ముఖ్యంగా వారి ఆలోచన అంటే సాగునీరు, త్రాగునీరు. గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు అందితే రైతులందరూ కూడా వ్యవసాయ పనిలో ఉంటారు. అదేవిధంగా వ్యవసాయంతో పాటు పాడి, పశు సంపద ఇవన్నీ సమగ్రంగా సమకూరుతాయి. తద్వారా ఆ గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి. ఆ గ్రామాల్లో కలతలు, కార్పణ్యాలు లేకుండా, వివాదాలు లేకుండా ఎవరి పనులలో వాళ్ళు ఉండి సుఖ సంతోషాలు జీవిస్తారని ఒక ఆలోచన వారిది. తదనుగుణంగానే నీటి వసతులు కల్పించడం వాళ్ళు ఎప్పుడు కూడా వారు గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ముందలు ఉంటారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యంత కరువు మండలాలు, కరువు గ్రామాలు ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గంలో వారు ప్రాతినిధ్యం వహించిన తర్వాత
సస్యశ్యామలమైంది. రాష్ట్రం మొత్తంలో కూడా ఎవరైనా పొలాలు కొనుక్కోవాలి, ఎకరాల చొప్పున కొనుక్కోవాలంటే ఎవరైనా చెప్పేది ఏంటంటే పాలే నియోజకవర్గంలో పలాని మండలాల్లో రేట్ తక్కువ ఉంటాయని చెప్తారు. కానీ గౌరవ మంత్రి వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రాతినిధ్యం వహించిన తర్వాత, అక్కడ అభివృద్ధి జరిగిన తర్వాత ఆ పేరు అనేది మారిపోయి ఇప్పుడు అత్యంత విలువైనటువంటి భూములు అక్కడ అందుబాటులోకి వచ్చాయి. మిత్రులు తాజా మాజీ కార్పొరేటర్ కొత్త రూపేంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అత్యంత ఖరీదైనటువంటి వ్యవసాయ భూములు ఈరోజు పాలె నియోజకవర్గంలో ఉన్నాయి. సరే, వారికి ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి సంబంధాలు పార్టీలకు అతీతంగా వారి ఒకటే ఆలోచన వాడిది. రాజకీయాలు అనేది ఎన్నికల మటుకే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా మనం అభివృద్ధి సంక్షేమం మీద రాజకీయాలు అతీతంగా ఉండాలని చెప్పేసి వారి ఆలోచన. వారు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తారో ఆ ప్రాంతం మొత్తం కూడా సుఖ సంతోషాలతోటి మరి అందరూ కూడా వివాదాలు లేకుండా ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలి, ఎవరు వ్యవసాయం వాళ్ళు చేసుకోవాలి, ఎవరు వృత్తులు వాళ్ళు చేసుకోవాలి, ఒకరి దాంట్లో ఒక లేలు పెట్టకూడదు, ఎక్కడ కూడా వివాదాలు ఉండకూడదు అనేది వారి ఆలోచన. దానికి అనుగుణంగానే మరి వారు పనులన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అందులో భాగంగా ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గం వారు చేపట్టినటువంటి అభివృద్ధి కానివ్వండి, వారు తెచ్చినటువంటి నిధులు కానివ్వండి, మేము ముందులో ఉంచడం కోసం ఈరోజు మనం ఈ పాత్రికేయుల సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా అమృత్ పథకం కింద 240 కోట్ల రూపాయలు వారు నిధులు మంజూరు చేయించారు. ఇది ఏంటంటే మన అర్బన్ ప్రాంతాల్లో ఆ నిధులు ఉపయోగించి డ్రైన్స్ కానివ్వండి, రోడ్స్ కానీ డెవలప్మెంట్ చేసుకోవడం. అదేవిధంగా మనందరికీ తెలుసు, ఇటీవల మున్నేరుకి వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు అనే ఆలోచనతో దాన్ని నివారించడం కోసం ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం వారు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఇదేంటంటే 17 కిలోమీటర్లు దీని వైశాల్యం, 3.5 లక్షల క్యూసెక్కులు నీరు వచ్చినప్పుడు కూడా అది తట్టుకునేటువంటి కెపాసిటీ తోటి దాన్ని ఇప్పుడు నిర్మించడం జరుగుతుంది. దానికి ఏంటంటే ప్రొటెక్షన్ వాళ్ళకి 700 కోట్లు, అదేవిధంగా రెయిన్ వాటర్ని మరి డైవర్షన్ చేయడం కోసం దానికి ఇంకొక అదనంగా 220 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, దాంట్లో గతంలో ప్రకాష్ నగర్ దాకానే అనుకున్నారు, కానీ ఇప్పుడు దాన్ని దక్షలాపురం దాకా కూడా ఇంకా దాన్ని పెంచాలని ఒకటి ఆలోచన గౌరవ మంత్రి వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కేబుల్ బ్రిడ్జ్ 180 కోట్ల రూపాయలతోటి మరి అది దాని చూస్తూ ఉన్నాం త్వరితగతిన. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ కానివ్వండి, అదేవిధంగా మరి మనకి బైపాస్ రోడ్ మీదకి వచ్చేటువంటి బ్రిడ్జ్ కానివ్వండి, ఆ 2 కూడా వారి ఆధ్వర్యంలోనే ప్రారంభమై అదేవిధంగా వారి ఆధ్వర్యంలోనే నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం కిల్లాని ఎంతో సుందరీకరంగా చేయడం జరిగింది. దానికి రూపే 15 కోట్ల రూపాయలతోటి చేశారు. అదేవిధంగా శిల్పారామం లాకారం చెరువు వద్ద 5 ఎకరాల్లో, అదేవిధంగా వెలుగు మట్ల అర్బన్ పార్క్ 500 ఎకరాల్లో అది అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా సింథటిక్ ట్రాక్ స్టేడియం ఒకటి ఖమ్మం మెడికల్ కాలేజ్ దగ్గర, అదేవిధంగా తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ దేవాలయాన్ని మన ఖమ్మం నియోజకవర్గంలో నిర్మించాలనే ఒకటి ఆలోచనతోటి వారు దాన్ని ముందరికి తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా TUFIIDC కింద 100 కోట్ల రూపాయలు మంజూరు అవడం జరిగింది. అదేవిధంగా మన ఖమ్మం నగరానికి చుట్టూరా రింగ్ రోడ్లు, మరి అదేవిధంగా హైవేలు, అదేవిధంగా మెడికల్ కాలేజ్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్, అదేవిధంగా సారనారాయణ స్కూల్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా లెక్కకు మించినటువంటి పనులు, అభివృద్ధి పనులు అనేవన్నీ వారి ఆధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా ఎప్పుడు నిరంతరం ఇవి కాకుండా నిరంతరం ఎప్పుడు కూడా మరి వారు ఈ అభివృద్ధి మీద, ఈ సంక్షేమం మీద,
మౌలిక వసతుల మీదనే మరి వారు ఎప్పుడు కూడా దృష్టి సారిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇవన్నీ కూడా మనకేంటంటే ఒక టీం ఇంట్రెస్ట్ తోటి చేసేటువంటి అభివృద్ధి పనులు. ఈరోజు పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరఫున చాలా సంతోషం. అయితే ఈరోజు ప్రధాన ఉద్దేశం తుమ్మల గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం గురించి వివరించదలుచుకున్నాం. మనం చూసినట్లయితే మౌలిక వస్తువుల కల్పనలో కానీ పర్యాటక రంగంలో కానీ తుమ్మల గారు భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తుమ్మల గారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులుగా బాధ్యత చేపట్టిన తదనంతరమే మన ఖమ్మం నగరంలో ఈ 3 టౌన్ ప్రాంతంలో ఉన్న మార్కెట్ ని మన భారతదేశంలోనే అత్యాధునికమైన వసతులతోని ఏర్పాటు చేసుకోవడం మనం 3 టౌన్ లో చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఇటీవల ప్రారంభమైన గ్రీన్ ఫీల్డ్ హైవే కానివ్వండి, లేదా మనకు చూసినట్లయితే స్వామినారాయణ స్కూల్ ఖమ్మంకి అందుబాటులోకి తీసుకురావడం కానివ్వండి, ఇస్కాన్ టెంపుల్ అయితే ఏంటి, లేదా టీటీడీ వారి ఆధ్వర్యంలో దేవస్థానం ఖమ్మంలో నిర్మించడం కానివ్వండి, లేదా ఖమ్మానికి కిలా నుంచి రోప్ వే నిర్మించడంలో కానీ ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి తుమ్మల గారు ప్రత్యేక కృషి సల్పిన విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా మౌలిక వస్తువుల కల్పనలో భాగంగా మన ప్రస్తుతం నిర్మిస్తున్న మున్నేరు ప్రొటెక్షన్ వాల్ కానివ్వండి, లేదా 1250 కోట్లతో యూజీడీ ఖమ్మంలో ఏ విధంగా మనం పని నడుస్తూ ఉంది. అదేవిధంగా 500 కోట్లతోని భవిష్యత్తులో తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా వసతుల కల్పన కూడా జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా మా ప్రాంతానికి వచ్చినట్లయితే ఒక దశాబ్దాల కాలంగా ఒక కలగా మిగిలి ఉన్నటువంటి సారథినగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎంతో మంది మారినాయి, కానీ ఆ ప్రజలకి అవసరమయ్యే ఆ సారథినగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ని అప్పుడైనా ఇప్పుడైనా అందుబాటులోకి తీసుకొచ్చిన నాయకులు మన తుమ్మల నాగేశ్వరరావు గారు. వారి బాధ్యతలు చేపట్టగానే వెంటనే ఇక్కడ శంకుస్థాపన చేసి మళ్ళీ నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ యొక్క సారథినగర్ అండర్ బ్రిడ్జ్ ద్వారా ఈ మామిలగూడెం, సారథినగర్, జూబ్లీపుర ఈ ప్రాంతాలన్నిటి కూడా కనెక్టివిటీ పెరిగి చాలా రవాణా సదుపాయం మెరుగుపడింది. అదేవిధంగా మనం చూసినట్లయితే గోళ్లపాడు ఛానల్ కూడా గతంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా అప్పటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా బాగు చేయాలి, ఈ మురికి వాడలంతా కూడా మనం సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో వారు ఏదైతే డిజైన్ తయారు చేసి తీసుకొచ్చారో అది గత ప్రభుత్వంలో అది పూర్తి కాకపోగా అది కొత్త అవస్థలు తీసుకొచ్చి పెట్టింది. దాన్ని మళ్ళీ పరిశుభ్రం చేసి దాన్ని మెయింటెనెన్స్ ఇవ్వడానికి మన గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కోట్లాది రూపాయల వ్యయం వెచ్చించి దాన్ని పరిశుభ్రం చేయడమే కాక దానికోసం ప్రత్యేకంగా ఒక మిషన్ ని తెప్పించి ఆ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఏదైతే ఉందో అది మొత్తం బ్లాక్ అయిన దాన్ని ఒక మిషన్ ద్వారా మరికొద్ది రోజుల్లో మనం శుభ్రం చేసుకోబోతా ఉన్నాం. అయితే ఏదైతే డిజైన్ చేశారో మళ్ళీ దానికి భిన్నంగా చేయడం వల్ల జరిగిన ఇబ్బందులన్నింటినీ కూడా స్థానికంగా ఉన్న ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ మధ్య కాలంలో మనం వాటన్నిటిని కూడా పరిష్కరించి ముందుకు పోతా ఉన్నాం. రానున్న కాలంలో గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో మనం మరింత అభివృద్ధి చేసుకోవడానికి నిదర్శనంగా మరికొద్ది రోజుల్లో ఈ మా 3 టౌన్ ప్రాంతంలో రోడ్డు కూడా మనం శంకుస్థాపన చేసుకోబోతున్న విషయాన్ని అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మా 3 టౌన్ ప్రోగ్రామ్ అంటే మీరు ఇంట్రెస్ట్ పెట్టినట్టు అనిపిస్తుంది. మా చూడకపోతే ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ పెద్దలకి, మీడియా మిత్రులకి చెప్పేయనగా తుమ్మల నాగేశ్వరరావు గారు కనుక ఇక్కడ పోటీ చేసి మంత్రి కాకపోతే 3 టౌన్ పరిస్థితి ఎట్లుండేదో ఘోరంగా ఉండేది. కానీ మంత్రి గారు తుమ్మల గారు రావటం 3 టౌన్ దశ తిరిగింది. గత పాలకులు ఎవరు పట్టించుకోలేదు 3 టౌన్ లో. ఆ 3 టౌన్ అనేది ఒక వెనకబడిన కింద చూసేటోళ్ళు, 3 టౌన్ ప్రోగ్రామ్ పెట్టడానికి కూడా రాకపోయేటోళ్ళు, 3 టౌన్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళు కూడా రాకపోయారు. తుమ్మల నాగేశ్వరరావు ఏది చేసి కంకణం పట్టుకుంటూ 3 టౌన్ ఎట్టి చేసి డెవలప్ కావాలి, ఏదో రకంగా డెవలప్ కావాలి. రోడ్డు వెడల్పులో కూడా అందరూ కూర్చోబెట్టి మాట్లాడి రోడ్డు వెడల్పు చేస్తే మీ 3 టౌన్ బాగా డెవలప్ అయితే మీరు అందరూ సహకరించాలి అని 1కి 10 సార్లు చెప్పడం. పెద్ద పెద్ద రోడ్లు వేపించడం, నా డివిజన్లో 66 అడుగులు రోడ్డు వేపించడం అంటే మామూలు విషయం కాదు. చాలా మంది చూస్తారు అది 28 డివిజన్లు 66 అడుగులు రోడ్డు వేయడం మామూలు విషయం. అంటే ఆ రోడ్డు వచ్చినాక 3 టౌనే కాదు ఆ డివిజన్ కూడా చాలా వరకు హ్యాపీ గురి జనాలు. అట్లనే కొంతమంది ఈ మధ్య టీఆర్ఎస్ నాయకులు చెప్తాం కాడికి వచ్చి రకరకాల మాట్లాడతారు.
అలా వాళ్ళకి అవగాహన ఉంది మాట్లాడతారో అవగాహన లేక మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు. ఆ చిన్న చిన్న టెగ్యాం కోసం అది తీసేస్తే కింద ఒక 4-5 అడుగులు తీసేస్తే వాటర్ మొత్తం ఊటే రాలే అంటారు. అసలు వాళ్ళ వీళ్ళ అవగాహన లేదు. 6-7 సంవత్సరాల నుంచి కూడా 3 టౌన్ ఏరియాలో వాటర్ లేకుండా పోయింది. పైప్ లైన్ ఎప్పుడు వేసారో అప్పటి నుంచే వాటర్ లేకుండా అయిపోయింది. గతంలో కూడా ఒక 100 అడుగులు బోర్లు ఎత్తే నీళ్ళు పెట్టేది. ఇప్పుడు 300 అడుగులు వేస్తే బోర్ వేయట్లేదు. చిన్న టెగ్యాం తీసేసినంత మాత్రాన వాటర్ రావట్లేదు ఇదని వాళ్ళు మాట్లాడతారు. చాలా అవగాహన లేకుండా మాట్లాడినాడు. జనాలు అక్కడ అనుకుంటారు వాళ్ళు ఇప్పుడు మాట్లాడతారు ఏంటి, గత నుంచే వాటర్ లేవు వాళ్ళు ఇప్పుడు వచ్చి చెక్ డ్యామ్ గురించి మాట్లాడతారు ఏంటి అని చాలా చాలా నవ్వుకుంటూ ఉంటారు. అట్లనే తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే చాలా మందికి త్రిడోన్ల ఇదే తుమ్మల నాగేశ్వరరావు ఇంతగానే చేస్తారు. గతంలో టీవీలో వాళ్ళు చెప్పుకుంటూ వినేటోళ్ళు ఇట్లా చేస్తారు అట్లా. ఇప్పుడు త్రిడోన్ ప్రజలు కళ్ళతో చూస్తారు తుమ్మల గారు ఇంతగానే చేస్తారు ఎట్లా చేస్తారు అని బాగా ఆశ్చర్యపోతారు. త్రిడోన్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలు ఎప్పుడైనా సరే మా తుమ్మల నాగేశ్వరరావుకి ఏ రకమైన అండగా ఉండటం రెడీగా ఉన్నారు. ఇంత మంచి రోడ్లు తేవడం, ఇంత మంచి మార్కెట్ తేవడం, ఇంత డెవలప్ చేయడం అన్న వాళ్ళ కళ్ళతో చూసారు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు. ఈ మా త్రిడోన్ ప్రజల తరఫున తుమ్మల గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులుగా ఉన్నప్పటి నుంచి ఖమ్మం నియోజకవర్గంగా అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి లక్ష్యంగా అవినీతి మచ్చ లేకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినటువంటి ఒక నిరంతర శ్రామికుడు మన జిల్లా మంత్రిగా ఉండడం, మరీ ముఖ్యంగా మన నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా ఉండడం మన 3 టౌన్ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తా ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారి దీర్ఘకాలిక ఆలోచనలకి 3 టౌన్ ప్రాంతంలో అనేకమైనటువంటి నిర్మాణాలు, అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. దానిలో ముఖ్యంగా ఈరోజు భావి తరాలకు ఉపయోగపడేటువంటి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఇవాళ 150 కోట్లతో అత్యాధునికంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద రీతిలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ని భావి తరాలకు అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఆ దగ్గరగా మొత్తం కంప్లీట్ అవడానికి దగ్గరగా ఉంది. గతంలో ఈ 3 టౌన్ ప్రాంతంలో కమిటీ వేశారు గత పాలకంలో, ఇక్కడ మార్కెట్ ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితుల నుంచి ఇలా వ్యవసాయ మార్కెట్ ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఘనత తుమ్మల గారిది. దాంతో పాటుగా ఆ వ్యవసాయ మార్కెట్ కు అనుగుణంగా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ కానివ్వండి, లారీలు మిగతా అన్ని కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా 4 డివిజన్లు 30, 29, 28, 17 డివిజన్ల నుంచి అగ్రహారం దాకా 66 అడుగుల రోడ్డు కనెక్టివిటీ రోడ్డుని ఏర్పాటు చేసి దాన్ని కూడా అతి త్వరగా శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా సుందరమైనటువంటి కేబుల్ బ్రిడ్జి కూడా అభివృద్ధి చేస్తా ఉన్నారు. పోయిన సంవత్సరం వరదలకి అనేక మంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నీట మునిగి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో కరకట్టను ప్రకాశ్ నగర్ వరకు ఉన్నటువంటి కరకట్టను తంసలాపురం వరకు పొడిగించి ఇలా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తును ఆలోచించినటువంటి చేస్తున్నటువంటి వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు. చివరిగా ఒక మాట, వ్యక్తి స్వార్థం కోసం, వ్యక్తి ప్రయోజనాల కోసం చేసేటువంటి నాయకుడు కాదు తుమ్మల గారు. వ్యవస్థ బాగుండాలి, వ్యవస్థ బాగుంటేనే రాబోయే తరాలకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆలోచించేటువంటి అభివృద్ధి కామకుడు, అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఖమ్మం 3 టౌన్ డెవలప్ చేసిందంటే అది తుమ్మల గారు అని చెప్పక తప్పదు. ఖమ్మం నలుదిక్కుల ప్రకాశ్ నగర్ బ్రిడ్జే కానీ, చర్చి కాంపౌండ్ బ్రిడ్జే కానీ, అగ్రహారం టు బంస్లాపూర్ మార్కెట్కి వచ్చే రోడ్డే కానీ, కన్నగిరి బ్రిడ్జి కానీ, ఇవన్నీ తుమ్మల గారి సారథ్యంలోనే డెవలప్ అయినది చెప్పక తప్పదు. అదేవిధంగా ప్రధానంగా ఖమ్మం గడ్డ పుట్టింది 3 టౌన్లోనే. కొన్ని వ్యాపార వర్గాలు వ్యాపారానికి అధిపతి అయినటువంటి 3 టౌన్ దశల వారీగా జనాభా పెరగడం వల్ల 1 టౌన్ 2 టౌన్కి గత 10 సంవత్సరాలు పాలించిన పాలకులు 3 టౌన్ అనుసంధానం ఉన్న మున్సిపాలిటీని, బస్ స్టాండ్ని 3 టౌన్కి దూరంగా నెట్టేయబడి 3 టౌన్ ని డెవలప్ కి లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా 3 టౌన్లో ఇప్పటి వరకు ఎక్కడ కానీ 60 నుంచి 100 అడుగుల రోడ్లు 3 టౌన్ ప్రాంతంలో మొత్తానికి ఎక్కడ లేనటువంటి పరిస్థితి. 3 టౌన్ డెవలప్ కావడానికి ప్రధాన కారణం ఎక్కడ 60 అడుగుల నుంచి 100 అడుగులు లేకపోవడం కారణం. అది దృష్టిలో ఉంచుకోండి. 3 టౌన్లోని అన్ని డివిజన్లు సుమారుగా 14 డివిజన్లు 8 డివిజన్లు కలుపుతూ త్వరలో అగ్రహారం టు ఇన్అవుట్ నుంచి రింగ్ రోడ్ ఇన్అవుట్ నుంచి కాటన్ మార్కెట్ రోడ్డు వరకు 12 కోట్లతో డబల్ రోడ్లు సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ చేయడం జరుగుతుంది.
అది సుమారు 7-8 డివిజన్లు కలుపుతూ ఏదైతే 3 టౌన్ లో మార్కెట్ కు అంతరాయం అని చెప్పి గత పాలకులు కొన్ని 3 టౌన్ డెవలప్ కమిటీని గతంలో వేశారు. ఆ డెవలప్ కమిటీ ఏం చేయలేకపోయింది. ఇవాళ తుమ్మల గారు 3 టౌన్ కి ఆయుపట్టైన ప్రధాన వ్యవసాయ మార్కెట్ ఈ 3 టౌన్ వాసులకి సుపరిచితం, ఇక్కడ వ్యాపారం ఉండాలనే ఉద్దేశంతో 155 కోట్లతో శాంక్షన్ చేయబడమైంది. దానికి రవాణా సౌకర్యం మెరుగుపరచడం కోసమే ఇలా అగ్రహారం ఇన్నోట్ నుండి కాటన్ మార్కెట్ వరకు సెంట్రల్ రైటింగ్ 12 కోట్లతో త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా 3 టౌన్ గత పాలకులు పరిశీలించినప్పటికీ ఎటువంటి 50 అడుగుల రోడ్డు 60 అడుగుల రోడ్డు కానీ ఎక్కడ డెవలప్ చేసినట్టు ప్రాంతం కాదు. 3 టౌన్ ని అన్యాయం చేయాలనే ఉద్దేశంతో గత పాలకులు ఏదైతే గవర్నమెంట్ ఆఫీసులు కానీ మున్సిపాలిటీ ఆఫీసులు కానీ బస్ స్టాండ్ కానీ దూరంగా నెట్టివేయబడి పాత కాంపౌండ్ పేరు పెట్టిన పరిస్థితి ఏర్పడింది. ఇదివరకు వెంకటగిరి నుంచి వస్తే మనకి పాత కాంపౌండ్ ఆపడేది 3 టౌన్ అంటే అప్పుడు 3 టౌన్ అవమానపరిచారు. కానీ తుమ్మల గారు 3 టౌన్ రోడ్ మోడల్ చేయాలన్న ఉద్దేశంతో ఒక 7-8 డివిజన్లు కలుపుతూ సెంట్రల్ లైటింగ్ పెద్ద రోడ్లు వేయడం జరుగుతుంది. అదేవిధంగా 3 టౌన్ లోని వ్యవసాయ మార్కెట్ సుమారుగా రోజు ఓ 10,000 మంది కార్మికులైతే కర్షకులైతే వ్యాపారాలైతే ఆదాయం ఉండేది. ఇదివరకు బట్టల షాపులు కానీ గోల్డ్ షాపులు కానీ ఓన్లీ 3 టౌన్ కి చెందినవి. కానీ గత పాలకులు ఈ వ్యాపారాన్ని 3 టౌన్ డెవలప్ కావాలనే ఉద్దేశంతో 1 టౌన్ 2 టౌన్ మార్చి ఇలా వ్యాపారం లేకుండా చేయడానికి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మొన్న ప్రకాశ్ నగర్ చెక్ డ్యామ్ గురించి మాట్లాడుతూ నిజంగా అసలు చెక్ డ్యామ్ శాంక్షన్ అయింది 4 కోట్లే. అది చెక్ డ్యామ్ మొత్తం 7 చెక్ డ్యామ్లు ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు 2018లో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ లొకేషన్ వచ్చేసి అగ్రహారం దంసులాపురంలో అక్కడ కట్టాల్సిన చెక్ డ్యామ్ తీసుకొచ్చి ప్రకాశ్ నగర్ బ్రిడ్జి ముందు కట్టడం జరిగింది. అంటే వాళ్ళ సొంత ప్రణాళికతోటి వాళ్ళ సొంత ఆలోచనలతోటి వాళ్ళ ఏదో సుందరీకరణ ఉద్దేశంతో కడితే మొన్న వచ్చిన వరదలకి పాత చెప్ప లేకపోతే ప్రకాశ్ నగర్ బ్రిడ్జి కొట్టబోయే పరిస్థితి. అక్కడ గుంటలు సుమారు 20 నుంచి 30 అడుగుల లోతులు ఆ ప్రెషర్ పట్టిన పరిస్థితి. దాని గురించి వాళ్ళు తప్పిదానాన్ని తప్పించుకోవడం కోసం ఇవాళ ఆడ మీటర్నారే హైట్ తగ్గించినప్పటికీ అసలు ప్రకాశ్ నగర్ బ్రిడ్జి మొత్తం తొలగించారని అబద్ధ ప్రచారం చేసి ఇవాళ ప్రజల్ని నమ్మించే ఆలోచన చేశారు. కానీ ప్రజలు చాలా తెలియలేదు. ఇప్పటికీ ప్రకాశ్ నగర్ బ్రిడ్జి 6-7 అడుగులు ఉంది. ఖమ్మం 40 సంవత్సరాల నుంచి ఏ రోజు నీరు ఎద్దటి బావిలు కానీ బోర్లు ఎండిపోయినా దుస్థితి. ఎక్కడ రోడ్లు ఎక్కలేదు, ఎక్కడ కంప్లైంట్ లేదు. కానీ అభూత కల్పన కల్పించి ఇదేదో ప్రకాశ్ నగర్ మీటర్న్నర అడుగు చెప్తా తీయగానే 3 టౌన్ కరువు ప్రాంతం ఏర్పడిందనే ఉద్దేశంతో దుష్ప్రచారం చేశారు. అది ప్రజలు గమనించారు. ఇప్పటికైనా సానుభూతి రాజకీయాలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. 3 టౌన్ కి ప్రచారం అవడం జరిగింది. ఆ ప్రచార కార్యక్రమ సమయంలో మార్కెట్ లో మీటింగ్ పెట్టినప్పుడు అయ్యా మాకు ఇక్కడ మిర్చి మార్కెట్ బాగా ఘోరంగా ఉంది, 80,000 బస్తా కెపాసిటీ ఉంది, సరుకు ఎక్కువ వస్తుంది, రైతులు పండించే సరుకు ఆ జిల్లా నుంచి సరుకు వస్తుంది కాబట్టి మార్కెట్ పెద్దగా చేయాలని చెప్పి ఆ రోజు వ్యాపారస్తులు కార్మిక వర్గాలు గుమస్తా గుమస్తాలు అందరూ ఆ రోజున్న ఇలా పోటీ చేసిన ఎమ్మెల్యే గౌరవ తుమ్మల నాగేశ్వరరావు కోరడం జరిగింది. అదే ప్రకారం మాట ఇచ్చి మనం తిప్పకుండా అదే విధంగా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు రావటం చాలా అదృష్టకరం. ఈ రోజు 150 కోట్లతోని ఇలా యావత్ తెలంగాణ మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దుతున్నారు. ఎందుకంటే ప్రతి రైతు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఖమ్మం వచ్చినా కూడా ప్రశాంతంగా విశాలంగా సరుకు అమ్ముకొని గిట్టుబాటు ధరకు అమ్ముకొని మంచిగా ఇంటికాంచి ఎలా వచ్చిందో అట్లా పోవాలనే ఉద్దేశంతో మంత్రి గారు పూర్తిగా దృష్టి పెట్టి 150 కోట్లతోని 6 షెడ్లు 7 మెజర్మెంట్ షెడ్ ఈ రోజు 15 ఎకరాల సచివాలయంలో మార్కెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంగతి అందరికి తెలిసిందే. కాబట్టి ఈ రోజు ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధర రావాలని చెప్పి అన్ని విషయాల్లో ఎప్పటికప్పుడు అధికారులు వేసి కోఆర్డినేట్ చేసుకొని మార్కెట్ ముందు తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా తుమ్మల గారి అభివృద్ధి అంటే మీ అందరికీ తెలిసిందే. అభివృద్ధి దాదాపు ముందు సహకరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇన్ని సార్లు 21 సార్లుగా జాతీయ పతాకాన్ని ఎగరవేసిన ఘనతను మన జిల్లాకు సంబంధించిన మన గౌరవ మంత్రి వారికి ఈ యొక్క అదృష్టమైన అద్భుతమైన అవకాశం దొరికిందంటే మన ఖమ్మం జిల్లా ప్రజలందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి వారు తెలియజేసినట్టుగా పెద్దలు తెలియజేసినట్టుగా ప్రతి పనిలోనూ పారదర్శకత, అదేవిధంగా ఖచ్చితత్వం, నిజాయితీ ఇవన్నీ వారికి సొంత పేటెంట్ హక్కులు. ఎక్కడ ఏ విషయంలో కూడా వారు కాంప్రమైజ్ కాకుండా అభివృద్ధి కేవలం పేద ప్రజల కోసం, చిన్నకారు వ్యవసాయదారుల కోసం వారి దృష్టి మొత్తం కూడా
వారి మీద పెట్టి వారి అభివృద్ధికి, వారి కుటుంబాల యొక్క ఆర్థిక బలోపేతానికి వారు దినం కూడా అదే విషయంలో ఆలోచిస్తూ వారందరికీ కూడా వారు తల్లో నాలుగులాగా చేయుతని అందిస్తున్నారు. వారికి పేరు పెట్టిన ఈ సమావేశం ఇచ్చేసే వారందరికీ, మీడియా మిత్రులందరికీ మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ